పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మరి ఆర్థిక మంత్రి గారు సంక్షేమం కిందికే వస్తుంది, ఇది రైతుల సంక్షేమం కిందికి వస్తుంది. సంక్షేమం అనేది సాంఘిక సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు అందరూ వస్తారు దాంట్లో. కాబట్టి పోయిన బడ్జెట్లో రైతులకు ఫసల్ బీమా కొరకు బడ్జెట్ కేటాయించిన అధ్యక్ష, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా, ₹1 కూడా కట్టలేదు. మీరు సవరించుకొని ఈసారి ఫసల్ బీమాలో పంటల బీమా పథకం తీసుకురండి. దాని ద్వారా రైతులు బాగుంటారు అధ్యక్ష. ప్రభుత్వం మీద భారం పడది. ఈరోజు వడగండ్ల వాన వల్ల రైతులు నష్టపోతున్నారు. అందుకు ఆ రకంగా మీరు ఆలోచించాలని అధ్యక్ష. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఈరోజు గొప్పగా హైదరాబాద్ GHMCతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలకు అమృత్ పథకం ద్వారా ₹1,000 కోట్ల ఇస్తున్నారు. ₹1,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే వాటా ఉన్నదో ఆ వాటా విడుదల సరైన సమయంలో కాని కారణంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయని కారణంగా ఈరోజు చాలా మున్సిపాలిటీలలో అమృత్ పథకంలో నడుస్తున్నటువంటి OHSR ట్యాంకుల నిర్మాణం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విధానం కానీ ఇవన్నీ కూడా ముందుకు పోతలేవు. కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఆ విషయం మీద ఆలోచించాలని, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ నిధుల విడుదలలో చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, గ్రామాలలో మున్సిపాలిటీలో గ్రామాలను కలిపినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఇక మాకు భవిష్యత్తు బాగుంటుందేమో, గ్రామ పంచాయతీలలో మేము పెద్ద అభివృద్ధి కాలేదు, మున్సిపాలిటీలలో మమ్మల్ని కలిపి అంటే మాకు రోడ్లు అయిపోతాయి, నాలీలు అయిపోతాయి, విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతాయని ఒక ఆశ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళతో తీర్మానాలు కూడా చేయిస్తాం. మీరు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చేయండి, మేము మున్సిపాలిటీలో మిమ్మల్ని కలిపేస్తున్నామంటే వాళ్ళకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలక తీర్మానాలు చేసి ఇచ్చేస్తారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిసిన తర్వాత అభివృద్ధి సంగతి దేవుడెరుగు అధ్యక్ష. రూరల్లో గ్రామీణ ప్రాంతంగా వాళ్ళు ఉన్నప్పుడు NREGS ద్వారా వాళ్ళకు లబ్ధి దొరుకుతుండే. మరి అదేవిధంగా NREGS ద్వారా వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత NREGS ద్వారా అభివృద్ధి జరుగుతలేదు, NREGS ద్వారా వాళ్లకు ఉపాధి కూడా దొరుకుతలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద ఆలోచించాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ HMDL గత ప్రభుత్వ నిర్వాహకం పెద్ద కంపెనీలకు ఏం చేశారు అధ్యక్ష? 25 చెరువులు, 1,50,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు, 25 చెరువులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించారు. ఏమని అప్పగించారు అధ్యక్ష? మీ దగ్గర నిధులు ఉన్నాయి కదా, CSR నిధుల ద్వారా మీరు అభివృద్ధి చేయండి, మాకు సహకరించండి అని ప్రభుత్వం చెప్పంటే వాళ్ళు ఆగమేఘాల మీద ప్రభుత్వం దగ్గరకు వచ్చి నాకు 4 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేసిస్తా, నాకు 2 చెరువులు ఇవ్వండి నేను అభివృద్ధి చేస్తానంటే నిజంగానే వాళ్ళు అభివృద్ధి చేసిస్తారేమో అనుకున్నాం అధ్యక్ష. 25 చెరువులు ఆయా కంపెనీలకు ఇచ్చేటప్పుడు చెరువుల విస్తీర్ణం ఎంత ఉండనో కొలిసి ఇయ్యలేదు. తీరా ఒక్కొక్క చెరువుకు 3 కోట్లు 4 కోట్లు అభివృద్ధి అనేది చెప్పి దాంట్లోకెళ్ళి సగం జాగాల్ని, సగం స్థలాలని, ఆ భూముల్ని, చెరువుల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జా పెట్టినాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ 25 చెరువులను బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆ రోజు అభివృద్ధి చేయడానికి అప్పగించారు, వాళ్ళు మాత్రం లేక్ వ్యూ అనే పేరు పెట్టి 4 కోట్లకు పోయేటటువంటి ఫ్లాట్ని 16, 17, 20 కోట్లకు అమ్ముకున్నారు. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం జరగలేదు. ఉన్నటువంటి చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఈ మధ్యన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ క్రియేట్ చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని మున్సిపాలిటీలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా క్లియర్ చేసిండ్రు. నేను కూడా నా ఆదిలాబాద్ మున్సిపాలిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వచ్చేసింది. నేనేమనుకున్నానంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసింది, ఇక డబ్బులు బాగా వస్తాయేమో అని నేను అనుకున్నా. ప్రభుత్వం స్పష్టం చేయాలి. కొత్త గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపినప్పుడు ఉపాధి పోయింది, NREGS పోయింది. మరి ఈరోజు మీరు UDAలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా డిక్లేర్ చేసిన తర్వాత రేపు కేంద్రం నుండి వచ్చేటటువంటి NREGS నిధులు ఒక మున్సిపాలిటీకి దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిని మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసిండ్రు. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేపు అక్కడ ఉన్నటువంటి పేదలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఏమైనా ఉన్నదా? మరి మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసినప్పుడు
ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారో ఆ విషయాలన్నీ మీరు మాకు సభ ద్వారా మాకు చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఒక మంజూరీ ఇస్తే వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మంజూరిని కొనసాగించాలా, లేకుంటే ఏమవుతుంది అంటే ఆ డెవలప్మెంట్ సగంలోకి ఆగిపోతుంది. నా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మిగతా మున్సిపాలిటీలలో టీయూఎఫ్ఐడిసి నిధులు మంజూరైనాయి. నేను కొత్తగా ఎమ్మెల్యే అయిపోయింటే నా దగ్గరికి అధికారులు కాగితాలు తీసుకొచ్చిండ్రు, సార్ మన దగ్గర 60 కోట్లు మంజూరైనాయి, మీరు అవి కొద్దిగా నిధుల విడుదలలో జాప్యం అవుతున్నది, కొద్దిగా తొందరగా విడుదల చేస్తే మనకు రోడ్లన్నీ అయిపోతాయంటే నాకు పెద్ద అనుభవం లేక నేను ఆ కాగితం పట్టుకొని హడావుడిగా హైదరాబాద్ వచ్చేసిన. ముఖ్యమంత్రి గారికి నాకు పాత పరిచయం ఉన్నది, నేను పోయాంటే నాకు ఇచ్చేస్తాడు అనంటే నేను ముఖ్యమంత్రి గారికి కాగితం ఇచ్చిన. అన్నా నేను కొత్తగా ఎమ్మెల్యే అయితే నా ఆదిలాబాద్లో పనులు కావాలా, 60 కోట్లు పాత ఏదో ఉన్నాయనంటే ఇక వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు ఏదో లెక్కకు మించి మంజూరులు ఇచ్చారు కాబట్టి నిధుల విడుదలలో జాప్యం అంటారు. ఈరోజు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి సభలో అదేవిధంగా సెక్రటరీ గారు వారు కూడా ఉన్నారు, దానకిషోర్ గారు, చాలా మంచి అధికారి. పాపం ఎంత మంచి అధికారి అంటే పోయి చెప్పిన తర్వాత నేను కొంత నారాజైతే నీ బాధను అర్థం చేసుకుంటున్న ఎమ్మెల్యే గారు, నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తాను అన్నాడు. కానీ నేను మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ అటువంటి జిల్లాలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడిసి ద్వారా మంజూరైనటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఆ మున్సిపాలిటీలు బాగుండాలంటే మున్సిపాలిటీలకు అధికారాలు కూడా ఇవ్వాలి. అధికారాలన్నీ హైదరాబాదులో పెట్టుకొని మున్సిపాలిటీలో జరిగేటటువంటి ఏ పనినైనా మేము దాన్ని మొత్తం హైదరాబాద్లో టెండర్ పెడతాం, ఆ కాంట్రాక్టర్ అంతా కూడా మా గుప్పిట్లోనే ఉండాలా, అక్కడ బల్బు పెట్టాలన్నా హైదరాబాద్ నుంచే పంపిస్తాం, అక్కడ నల్ల రిపేర్ చేయాలన్నా హైదరాబాద్ నుంచే పంపిస్తామంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి విపరీతంగా, స్థానిక సంస్థలకు వాళ్ళకి ఇచ్చే అధికారాలు వాళ్ళకి ఇస్తేనే కదా అధ్యక్ష వాళ్ళు ఏమన్నా చేసేది. అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మున్సిపాలిటీలకు స్వేచ్ఛనివ్వండి, మున్సిపాలిటీలకు అధికారాలు ఇస్తేనే బల్బులు వాళ్ళు పెట్టుకోలేరు అధ్యక్ష. బల్బుల టెండర్ హైదరాబాద్లో జరగాల్సినటువంటి అవసరం ఏమున్నది? అందుకే మున్సిపాలిటీలకు ఇచ్చేటటువంటి అధికారాలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మున్సిపాలిటీలలో తాగడానికి నీళ్లు లోకల్ సోర్స్ ఏం లేదు అధ్యక్ష. ఈ భగీరథ వచ్చింది అధ్యక్ష, గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ లోకల్ సోర్స్ ఎక్కడా కూడా లేదు. ఉన్నటువంటి లోకల్ సోర్స్ అన్నీ కూడా చనిపోయినాయి. అక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కనీస చెరువులని కబ్జా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. 200 కిలోమీటర్లకు వెళ్ళి ఈ అమృత్లో రావాలా, ఇంటింటికి నల్లా రావాలంటే ఎక్కడా వస్తలేదు అధ్యక్ష. దాంతో చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇప్పటికే ఈ సంవత్సరం నీటి ఎద్దడి విపరీతంగా ఉన్నది. నేను మీ ద్వారా గౌరవ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పుడు ఈ 30-32 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఇంత కరువు కనిపించలేదు. ఇది మార్చి నెలలో ఉన్నాం, ఇప్పటికే భూగర్భ జలాలన్నీ కూడా అడగంటిపోయినాయి, మంచినీటి ఎద్దడి స్టార్ట్ అయింది. ప్రత్యేకంగా మున్సిపాలిటీల మీద ఈ యొక్క మంచినీటి ఎద్దడి నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మహిళా సంక్షేమం అందరం కోరుకుంటాం, మహిళా సంక్షేమం జరిగితేనే మనం అంతా బాగుంటామని. కానీ ఒకటి బాధ అనిపిస్తున్నది అధ్యక్ష, ఒక పక్క మహిళా సంక్షేమం కావాలని కోరుకుంటాం, ఇంకో పక్క ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితిని దిగజార్చేటటువంటి ఎక్సైజ్ ఆదాయం ఎంత పెరిగింది అధ్యక్ష. ప్రభుత్వం సంతోషపడి ఉండొచ్చు, ఆ ఎక్సైజ్ ద్వారా విపరీతమైనటువంటి ఆదాయం వస్తున్నది, ప్రభుత్వాన్ని ఆదుకునేటటువంటి గొప్ప పద్దు ఉన్నదని మీరు సంతోషపడచ్చు. కానీ అధ్యక్ష, మహిళా సంక్షేమం జరగాలంటే ఆ ఎక్సైజ్ ఆదాయాన్ని మనం తగ్గించుకోవాలి. ఎక్సైజ్ ఆదాయాన్ని తగ్గించుకోకుంటే మహిళా సంక్షేమం జరగదు. ఎందుకు జరగదనంటే అధ్యక్ష, గ్రామంలో 10 బెల్ట్ షాపులై 30 సంవత్సరాల వయసులోనే మహిళ వితంతుగా మారిపోతున్నది. ఎందుకు మారిపోతున్నది అనంటే విపరీతమైనటువంటి తాగుడుకు బానిసైనటువంటి భర్త చనిపోతున్నాడు. మహిళా సంక్షేమం కోరుకుంటున్నటువంటి మనం ఆ విషయం మీద కొంత దృష్టి పెట్టాలా, మనమిచ్చేటటువంటి పెన్షన్ మీద ఆధారపడకుండా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఆదివాసీ ట్రైబల్ గిరిజనుల పరిస్థితి ఈ సమాజంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు. ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా మాకు సాయం దొరుకుతుందని గొప్పగా వాళ్ళు ఆలోచిస్తారు. మనం ఏదైతే బడ్జెట్లో పెడుతున్నటువంటి పద్దులను పూర్తిగా ఖర్చు అయ్యే విధంగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
అధ్యక్ష, ఇందిరా జలప్రభ అనే పథకంలో 4-5 ఏళ్ల కింద బోర్లు వేసారు. వాళ్ళకు మోటార్లు పెట్టాలా, ఇందిరా జలప్రభలో కరెంట్ ఇవ్వాలా, ఈ గిరిజన రైతుల బాధ. బోర్లు వేసింది అధ్యక్ష, గుత్తేదారుకు పేమెంట్ అయిపోయింది, ఇప్పటికీ మోటార్లు రాలేదు. ఇది రాష్ట్రం మొత్తం మీద మోటార్లు రాలేదు, వాళ్లకు కరెంటు రాలేదు. వేసినటువంటి బోర్ ఏమో కూలిపోయింది. మరి ఒక పక్క మనం గిరిజన రైతుల్ని ఆదుకోవడానికి పథకాలు తీసుకొస్తున్నాం, మరో పక్క బోర్ వేసి మోటార్ ఇచ్చడం మర్చిపోతే ఉన్న బోరు కూడా కూలిపోతున్నది. ఆ యొక్క ఇందిరా జలప్రభ పథకంలో ఉన్నటువంటి లోపాలని సవరించి వారికి నిధులు విడుదల చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రత్యేకంగా ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసులకు ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం కొంత పాజిటివ్గా ఆలోచించాలి. నేను నా ఆదిలాబాద్లో అధ్యక్ష, ఆదిలాబాద్కు ఆనుకొని ప్రభుత్వ భూమిలో ఆదివాసీ గిరిజనులు అదే చెప్తున్నా, ఇది ట్రైబల్దే అన్న, ట్రైబల్దే. నేనన్నా ఒక్క ఇంచు కూడా డిమాండ్స్ నుంచి అటు ఇటు జరగా ట్రైబల్స్కు సంబంధించింది. అధ్యక్ష, నా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో దాదాపు 2000 కుటుంబాలు, ఆదివాసీ గిరిజన కుటుంబాలు ఇండ్ల గుడిసెలు వేసుకున్నాయి సార్. ప్రభుత్వానికి అనేక సార్లు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు, మేమేం అడుగుతలేము, మేము ఈ కొమరం భీం అనే కాలనీ పేరు పెట్టుకొని ఇండ్ల గుడిసెలు వేసుకున్నాం, మాకు పట్టాలు ఇవ్వండి అని అంటున్నారు. ప్రభుత్వం మీద రూపాయి భారం లేకుండా ఆ గిరిజనులకు, ఆదివాసులకు ఇండ్ల పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని, ఆ కొమరం భీం కాలనీలో నివసిస్తున్నట్టు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ఎల్ఏ మంత్రి గారి దగ్గర ఉన్నటువంటి ఐటీకి సంబంధించినటువంటి ఎల్ఏ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు, నేను చెప్తున్నటువంటి ఈ మాటను కొద్దిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎల్ఏ మంత్రి గారికి, ఐటీ మినిస్టర్ గారికి. అధ్యక్ష, మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీఎస్ ఫైబర్ ఈ ఐటీ రంగాన్ని విస్తరించాలని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళకు దొరకాలని కేంద్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచించి 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది అధ్యక్ష. టీఎస్ ఫైబర్ అనే సంస్థ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని మిషన్ భగీరథలో ఆ డక్ పైప్స్ అన్ని కూడా వేసింది. కాంట్రాక్టర్లకు పేమెంట్లు అయిపోయినాయి, విచ్చలవిడిగా పని జరిగింది, ఒక సిస్టమేటిక్ లేదు. ఎంత గొప్పగా చెప్పారంటే ఈ టీఎస్ ఫైబర్ చేసేటటువంటి పనుల వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, గ్రామ పంచాయతీలో సేవలు అందుతాయి, గ్రామాలలో కూడా ఫ్రీ వైఫై వస్తాయని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని మధ్యనే విడిచిపెట్టింది. ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. టీఎస్ ఫైబర్ గురించి జరగాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో ఇప్పటికీ ఆ పనుల మీద ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెడతలేదు అధ్యక్ష. ఇదే స్కీములో అటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మానిటరింగ్ చేసి ఆ పథకం అమల్లోకి వచ్చి సంవత్సరానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం సంపాదిస్తున్నది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీకి సంబంధించిన సేవలన్నీ కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు అధ్యక్ష. దివ్యాంగుల పరిస్థితి, సమాజం అంతా కూడా మానవతా దృక్పథంతో ఈరోజు ఆలోచించాలి. వాళ్ళ జీవితమే ఒక ఇబ్బందికరమైనటువంటి జీవితం. దివ్యాంగుల సంక్షేమం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారెవరైనా ఉపాధి కొరకు లోన్లు పెట్టుకుంటే అధ్యక్ష, ఒక మండలంలో 600 నుంచి 700 మంది దివ్యాంగులు ఉంటే ఒకటి మాత్రమే ఇస్తున్నాం అధ్యక్ష. 600-700 మంది దివ్యాంగులు ఉన్న ఆ మండలంలో ఒక యూనిట్ ఇస్తే ఎట్లా సాధ్యమవుతుంది అధ్యక్ష దివ్యాంగుల సంక్షేమం? కనీసం 600-700 దివ్యాంగులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఆఫీస్కు రావాలంటే కష్టం అధ్యక్ష. వాళ్ళు మెట్లు ఎక్కలేరు, పాపం వాళ్ళు మెట్లు ఎక్కలేరు, ప్రయాణం చెయ్యలేరు. ఆశతోని పారాలు పట్టుకొని మండల కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లకు మండలంకు 1, మున్సిపాలిటీకి 2 కాకుండా ఆ దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అది కనీసం మండలానికి ఒక 100 యూనిట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి అధ్యక్ష, 1-2 కాదు. గతంలో ఇండ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే భూమి సేకరించి ఇండ్ల స్థలాలు ఇస్తుంటే, దాదాపు నేను 25 సంవత్సరాలు చూస్తున్నా ఆ సోషల్ వెల్ఫేర్ అనేది ఇండ్ల స్థలాల కొరకు భూమి సేకరిస్తలేదు. ఇండ్ల స్థలాలు లేనటువంటి ఏ పేదలకు కూడా ఒక ప్లాట్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటిని గుర్తించి పేదలకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. బీసీల గురించి ఒక పార్టీకి మించి ఇంకో పార్టీ
బీసీలకు మేం చేసినామంటే మేం చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సమాజంలో 56-58% ఉన్నటువంటి బీసీల సంక్షేమం కొరకు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్లో ఆ రకమైనటువంటి స్థానమే ప్రభుత్వం కేటాయించాలి. అధ్యక్ష చెప్పిండ్రు, బీసీలకు అన్ని రకాలుగా మేము సాయం చేస్తాం, ఎక్కడ కూడా బీసీల గురించి మేము వెనకడుగు వేసేటటువంటి పరిస్థితే లేదని చెప్పిండ్రు. ఈరోజు బీసీ కార్పొరేషన్ల 9 సంవత్సరాల నుండి మూతబడ్డాయి. 9 సంవత్సరాల నుండి చిల్లి గవ్వలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం బీసీలకు ఉపాధి అవకాశాల కొరకని చెక్కులు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఆ చెక్కులు బ్యాంకులలో చెల్లలేదు అధ్యక్ష. ఇప్పటికీ చిరిగిపోయినటువంటి చెక్కులని బీసీ యువకులు జేబులలో పెట్టుకొని తిరుగుతున్నారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వమైనా సరే బ్యాంకులలో ఏమన్నా నగదు జమ చేసి మాకేమైనా సాయం చేస్తారేమని ఈ రోజు కూడా బీసీ యువకులు తిరిగిన చెక్కుల్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి మీ ద్వారా గౌరవ బీసీ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ మీద తెలంగాణ బీసీ సమాజం అంతా గొప్ప ఆశలు పెట్టుకున్నది. కాబట్టి మీరు ఎక్కువ నిధులు కేటాయించే విధంగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఈరోజు బీసీ సంక్షేమం కొరకు ఏవైతే మీరు ఇస్తానన్నటువంటి మాటలు ఎటువైనాయో అర్థమైతలేదు. మీరు పెట్టినటువంటి పద్దు ఈరోజు బీసీలకు ఎటు కాదు అధ్యక్ష. బీసీలకు మిగతా దారి లేదు అధ్యక్ష. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయింపులు అన్నారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినాయో ఏమో మీ మాటలు. కేటాయింపులలో చూస్తే మాత్రం ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. ఇంకొక ముఖ్య విషయం, మొన్న సభలో చర్చ జరిగింది. సభలో చర్చ జరిగినప్పుడు గౌరవ పెద్దలు చెప్పారు, ఇదొక మంచి బిల్లు తీసుకొస్తున్నాం, మీరందరూ కూడా సహకరించాలనంటే నేను తప్పకుండా చెప్పినా మేము సహకరిస్తాం. కానీ 42% ఏదైతే బీసీలకు ఇస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం కేవలం బీసీలకు మాత్రమే ఇవ్వాలని చెప్పినాం. ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. సమాధానం చెప్తారని అనుకున్నాం. కానీ మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ 42% బీసీలకు ఇస్తానన్న 42% బీసీలకు మాత్రమే రావాలా. దాంట్లో మిగతా వర్గాలను మీరు చొప్పించి బీసీలకు రావాల్సినటువంటి వాటాను వాళ్ళు తీసుకెళ్తామనంటే బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు జిహెచ్ఎంసీలో ఏం జరిగిందో తెలుసు, మున్సిపాలిటీలలో ఏం జరిగిందో తెలుసు. కాబట్టి ఈ 42% బీసీలకు మాత్రమే వర్తించాలా, మిగతా వర్గాలను మేము కలపము అనే విధంగా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ ఫెడరేషన్లు ఏం లాభం అధ్యక్ష? ఇన్ని ఫెడరేషన్లు ఇచ్చి 19 ఫెడరేషన్లు ఇచ్చిన అధ్యక్ష. కార్పొరేషన్లు అయితే కులంకొక కార్పొరేషన్ అయింది. ఏంది అధ్యక్ష ఇది మోసం కాదా? ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు 2 పార్టీల మోసం కాదా? ఒక పక్క ఎన్నికల కన్నా ముందు మీరు మాకు ఆశలు రేకెత్తిస్తారు, కులానికి ఒక ఫెడరేషన్ ఇస్తారు, కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తారు. ఆ కార్పొరేషన్లో చైర్మన్ కుర్చీ ఒకటి ఉంటుంది తప్ప మిగతా ఏమి బడ్జెట్ ఉండదు. ఆ కార్పొరేషన్కు నిధులుండయి, విధులుండయి. మరి ఆ రకంగా కార్పొరేషన్లు మాకు ఎందుకు ఇస్తారు అధ్యక్ష? అంటే ఆ రకంగా మమ్మల్ని మోసం చేయడం ఆ 2 రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయనంటే, మేము ఎన్నికల సమయంలో ఏం చెప్పినా చెల్లుతుంది, బీసీలకు అర్థం కాకుండా కొన్ని విషయాలను చెప్పి మేము రాజకీయాలు చేయగలుగుతామని అనుకుంటున్నాం అధ్యక్ష. మాకు కూడా అన్నీ తెలుస్తాయి అధ్యక్ష. మేము కూడా ఒక సమయం కొరకు వేచి చూస్తున్నాం అధ్యక్ష. బీసీలను ఈ రకంగా మోసం చేస్తే అది ఏ ప్రభుత్వాలన్నా వాళ్ళ మనుగడకే కష్టమవుతుంది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తా, ఇది ఎంత ఘోరం అంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మైనార్టీ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా బకాయి ఉన్నది, తప్పకుండా ఆ బకాయిలన్నీ కూడా రంజాన్ ఉన్నది కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయిస్తాం, మీరు సంతోషంగా పండగ చేసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, నేను దాన్ని వ్యతిరేకిస్తాను. చాలా సంతోషం అధ్యక్ష. మాకు కూడా ఉగాది పండుగ ఉన్నది కదా, మా వాళ్ళు కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా, మా వాళ్ళకి ఇయ్యరా అధ్యక్ష? మాకు ఉగాది పండుగ మేము సంతోషంగా చేసుకోవద్దా? ఈరోజు బీసీలు నడుపుతున్నటువంటి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలి కదా అధ్యక్ష. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, మీరెవరికి విడుదల చేసినా మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఇమాం మొజాంలోకి ఇచ్చేటువంటి పెండింగ్ బకాయిలు 3 నెలలై దాదాపు సంవత్సరాన్ని వాటికి 3 నెలలకు సంబంధించి బకాయిలను ఇస్తామన్నారు పండుగ కాబట్టి. అదేవిధంగా దేవాలయాలకు మనం అర్చన గురించి ఇస్తారో వాటి కూడా వెంటనే క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ఇష్యూ ఎటువంటిది ఇక్కడ చర్చ అవసరం లేదు. కాలేజీలకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి అందులో
కులము మతం ప్రాంతం సంబంధం లేదు, అందరిది కలిపి ఒకటేసారి వస్తుంది. కాలేజీలో బైఫారికేషన్ ఇచ్చేటువంటి స్కోప్ కూడా ఉండదు కాబట్టి అది ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ ప్రకారంగా పెండింగ్ పేమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. చాలా ఓల్డ్ పేమెంట్స్ ఉన్నాయి, వాటి ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యుడు రాంగ్ విధంగా ఒక వాళ్ళకి మాత్రం పండుగ ఉన్నది కాబట్టి ఇవని చెప్పినా ఉన్నటువంటి అవాస్తవం, సత్యదూరం అని చెప్తాం. అధ్యక్ష, నేను ఈ మాట తప్పు మాట మాట్లాడతాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి లెక్క తీసుకున్న అధ్యక్ష, నేను మైనార్టీ కాలేజీలకు స్కాలర్షిప్లు రిలీజ్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. సభ్యుడి దగ్గర సరైనటువంటి సమాచారం ఉండకపోవచ్చు, కానీ మంత్రుల దగ్గర సరైన సమాచారం ఉండాలి అధ్యక్ష. నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకున్న అధ్యక్ష, మైనార్టీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిండ్రు. నేనేమంటున్నానంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం తప్పంటే లేదు, మాకు కూడా నేనేమంటున్నా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. బకాయిలు ఏ విధంగా ఉండే గత సంవత్సర కాలంలో కూడా మేము అన్ని కళాశాలలకు మా పరంగా ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. దాంట్లో మైనారిటీస్ పరంగా కూడా జరగడం జరిగింది అధ్యక్ష. మనలో భాగము వారు కూడా మనలో భాగం. ఫీజు రియంబర్స్మెంట్ డెఫినెట్లీ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం కూడా వీలున్నంత వరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయటం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, కేవలం మైనారిటీల వరకే పరంగా చెప్పడం సరికాదు. వారు నివేదిక తీసుకుండొచ్చు, వారి ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారానో లేకుంటే వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారానో వారు ఆర్టీఐ ద్వారానో లేకుంటే వారికి సంబంధించి తీసుకోవచ్చు. కానీ మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ ఇవ్వటం జరిగింది, కేవలం ఒక్కరికే కాదు అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, నేను ఒకరికి ఇవ్వడం తప్పు అంటలేను, మాకు కూడా ఇవ్వండి అంటున్నా. మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు అని అంటలేను. బీసీలు కూడా ఈ సమాజంలో మనుషులే కదా, బీసీ విద్యార్థులు కూడా విద్యార్థులే కదా. ఒకరి మీద మీకు ప్రేమ ఎందుకు ఎక్కువ ఉన్నది, ఇంకోళ్ళ మీద తక్కువ ఎందుకున్న విషయం మాత్రమే అడుగుతున్నా అధ్యక్ష. మీరు ఇవ్వండి, సంతోషం అధ్యక్ష. వాళ్ళ దాంట్లో పేదలు ఉన్నారు, నేను లేదు అంటలేను. కానీ బీసీలు నిర్వహిస్తున్నటువంటి కాలేజీ యాజమాన్యాలకు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వరు? పండగలు మాకు ఉన్నాయి అధ్యక్ష. ఉగాది పండగ వస్తున్నది, మేము కూడా సంతోషంగా చేసుకోవాలి కదా. శ్రీరామనవమి ఉన్నది, ఈ పండుగలన్నీ కూడా మేము కూడా సంతోషంగా చేసుకోవాలనంటే ప్రభుత్వం అందరి మీద సమానమైనటువంటి దృష్టి పెట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఎంఎస్సీ ఎంఈలో మాకు చాలా ఆశలు పెట్టిన అధ్యక్ష, బీసీలకు రిజర్వేషన్లు పెడతామని ప్రభుత్వం ప్రకటన చేయాల. బీసీలకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్లు పెడతారు, ఎంత పెడతారు, ఎట్లా పెడతారు అనే విధాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ కార్పొరేషన్లు, ఈ ఫెడరేషన్లు ఏవైతే ఉన్నాయో, మీరు బీసీల ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వాటిని ఉత్సాహ విగ్రహాల్లాగా ఉంచకండి. మీరు చేయగలుగుతామన్నా చేయండి, లేకుంటే లేదు. కానీ 19 కార్పొరేషన్లు 19 ఫెడరేషన్లు అంటే 40-50 పెట్టి మాకు వచ్చింది చిల్లి గవ్వలేదు. కాబట్టి దాని మీద ప్రభుత్వం సరైనటువంటి దృష్టి సారించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. పరిశ్రమలు అంటే కేవలం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లానే అవుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఈ రెండు మాత్రమే లేవు, కేవలం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కాదు అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కూడా ఉన్నది. మరి మారుమూల ప్రాంతంలో పరిశ్రమలు రావాలా? మారుమూల ప్రాంతంలో పరిశ్రమలు రావాలంటే పరిశ్రమలు వట్టికి వస్తాయి అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తేనే పరిశ్రమలు వస్తాయి. భారత ప్రభుత్వం నాగ్పూర్ హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ డిక్లేర్ చేసింది. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాగ్పూర్ హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ డిక్లేర్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రారంభమవుతుంది నా ఆదిలాబాద్ నుండి. మరి ఇండస్ట్రీ కారిడార్గా డిక్లేర్ చేయబడ్డప్పుడు, నా ఆదిలాబాద్ ప్రారంభమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమలు రావాలనంటే 1 ఎకరం భూమి కూడా అక్కడ సేకరించలేదు అధ్యక్ష. అక్కడ ల్యాండ్ బ్యాంక్ లేదు అధ్యక్ష. 1 ఎకరం భూమి సేకరించకుండా, అక్కడ ల్యాండ్ బ్యాంక్ లేకుండా పరిశ్రమలు ఏ రకంగా వస్తాయి అధ్యక్ష? పరిశ్రమలు రావాలంటే వట్టిగా రావు.
నేను చెప్తా అధ్యక్ష, ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహారం చేయకుంటే ఏ రకంగా మోసపోతాం, ఏ రకంగా అభివృద్ధి చెందదో నా ఆదిలాబాద్కు జరిగినటువంటి ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు గొప్పగా అభివృద్ధి చేయాలని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పెడతామని 2015లో ఆనాటి రక్షణ శాఖ మంత్రి, ఈనాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసినారు అధ్యక్ష. మేము ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పెడతాము, తద్వారా సివిల్ ఏవియేషన్ కూడా పర్మిషన్ ఇస్తాము, మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వల్ల అక్కడ సంవత్సరానికి 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలా, 2,000 ఎకరాల భూమికి కూడా నష్టపరిహారం మేమే ఇస్తాము అని అంటే మేమందరం కూడా ఆదిలాబాద్లో ఆ రోజు ఏమనుకున్నామంటే అధ్యక్ష, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వచ్చిన తర్వాత పరిశ్రమలు వస్తాయి, దాని ద్వారా ఆదిలాబాద్ అంతా కూడా బాగవుతుంది, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగైతాయని గొప్పగా ఆశపడ్డాం. కానీ ఆ రోజు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సరిగా సహకరించలేదు అధ్యక్ష. నేను ఆరాధిస్తే ఎందుకు సహకరించలేదు, ఏమైందని ఆరాధిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కోరిక కోరిద్దట, మీకున్నటువంటి ఈ బైసన్ పోలో గ్రౌండ్ని మాకు ఇచ్చేయండి, మేము అక్కడ సెక్రటరేట్ కడతాము అని అంటే కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఒప్పుకోలేదు, బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వలేదు. ఆ రోజు బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వనందుకు మేము ఎన్ఓసి ఇవ్వం, మేము తెలంగాణలో మీరు పెట్టేటటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు 2,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వమనంటే ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ 4 ఉత్తరాలు రాశారు. ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వం పట్టించుకుంటే 2018 లోపల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కంప్లీట్ అయిపోతుండే, సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుండే, విమాన రాకపోకలు సాగుతుండే, నా ఆదిలాబాద్కు పరిశ్రమలు వస్తుండే. నేను అందుకే మీ ద్వారా గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇండస్ట్రీ కారిడార్ అనేది డిక్లేర్ చేసినప్పుడు నా ఆదిలాబాద్లో పరిశ్రమల కొరకు భూములు సేకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఒక విషయం సభాముఖంగా పరిశ్రమల శాఖ మంత్రి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. పరిశ్రమల శాఖ మంత్రి గారిని సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నేను ఒక శాసనసభ్యునిగా వారి దగ్గరికి ఒక విషయం మీద వెళ్ళిన అధ్యక్ష, స్వయాన వారు ఢిల్లీకి వచ్చారు అధ్యక్ష, ఢిల్లీకి వచ్చారు, నేను కాదన వచ్చి మీరు మంత్రి గారు కూడా చెప్పిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం అందిస్తామని అన్నారు. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నా ఆదిలాబాదులో పరిశ్రమలు రావాలంటే అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం కావాలి, అక్కడ ముడి సరుకుంది, అక్కడ సున్నప్రాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి క్వాలిటీ లైమ్ స్టోన్ ఉన్నది, అక్కడ మ్యాంగనీస్ ఓర్ ఉన్నది, అక్కడ డోలోమైట్ ఉన్నది, అక్కడ క్వార్జైట్ ఉన్నది, రకరకాల ఖనిజ సంపద ఉన్నటువంటి నా ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం అయితే నా ఆదిలాబాద్కు పరిశ్రమలు వస్తాయి, వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ బాగుదరుతుంది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, అక్కడ ఎయిర్పోర్ట్ రావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా ఒక అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది, ఇప్పటికీ అడుగుతున్నది. నేను మొన్న రక్షణ శాఖ మంత్రి గారి దగ్గరికి నేను మా ఎల్పీ నాయకులు మహేష్ రెడ్డి గారు మేము వెళ్ళి అక్కడ మేము మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తరం రాయించండి, మేము పూర్తిగా సహకరిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తరం రాయాలి. గతంలో ప్రభుత్వం సహకరించలేదేమో కానీ మేము సహకరిస్తాం, మీకు అన్ని రకాలుగా భూమి సేకరించిస్తామని ఉత్తరం రాస్తే అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వస్తుంది, దాని ద్వారా సివిలేషన్ నిర్మాణానికి వాళ్ళకు పర్మిషన్ కూడా వాళ్ళే కట్టిస్తారట, దాని ద్వారా పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. పరిశ్రమలంటే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆదిలాబాద్ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి ఆదిలాబాద్, అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలన్నీ ఇప్పటికే 100% మూతపడ్డాయి. ఒకప్పుడు పత్తి అంటేనే ఏసియా మార్కెట్లోనే 2వ స్థానంలో ఉన్నటువంటి నా ఆదిలాబాద్ ప్రభుత్వాలు సహకరించక, పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వక ఈ ఉన్నటువంటి పరిస్థితులలో 100% మూతపడ్డాయి అధ్యక్ష. రైతులు బాగా బాధపడుతున్నారు అధ్యక్ష. ఆ ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అయింది. పక్కనున్నటువంటి మహారాష్ట్రలో నేపియర్ గడ్డితో వాళ్ళు కొన్ని ప్లాంట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పక్కనున్నటువంటి ఆ మహారాష్ట్రకు రైతులను పంపి మీ అధికారులను కూడా పంపి అటువంటి ఇండస్ట్రీ ప్రతి జిల్లాకు ఒక 4-5 ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో అవుతుంది, వేలాది మంది రైతులకు లాభం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి ఎవరి బాధ చెప్పినా అధ్యక్ష
ఇక ఏమన్నా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బాధపడుతున్నారు. గతంలో జరిగింది అన్యాయం అంటే గతంలో పాలించిన వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకెవరిని అనగలుగుతాం అధ్యక్ష? 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు అన్యాయం చేసిన దాని గురించి అనగలుగుతాం. 15 నెలలుగా చేస్తానన్నటువంటి పనులు చేయక ప్రజలకు ఇబ్బంది పెడుతున్నటువంటి వీళ్ళని అనాల్సి వస్తుంది. ఈ ఇద్దరి తప్ప మిగతా వాళ్ళని ఎవరినంటాం అధ్యక్ష? ఇది వాస్తవాలు, జరిగినటువంటి అన్యాయం కదా, జరుగుతున్నటువంటి అన్యాయం కదా. అన్యాయం మీద మాట్లాడేటప్పుడు, మాకు జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పేటప్పుడు గతంలో పాలించిన వాళ్ళ మీద ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పార్టీలని అనుకుంటే మిగతా వాళ్ళని ఎవరంటాం అధ్యక్ష? అధ్యక్ష, మా దళితులంటే ఎంత ప్రేమ ఈ పార్టీల కంటే. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు పాపం అంటే ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సభ్యుడికి రైట్ ఉంది. అదే సందర్భంలో నిజమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయదలుచుకుంటే 11-12 సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా తెలంగాణకు మీరు వివక్ష చూపెడుతున్నారో కూడా చెప్తే బాగుంటుంది. అప్పుడేమో మీకు ఒక కారణం ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవరు, మేము నిధులు అడగాం అనేటువంటి ఆలోచన అప్పుడు ఉండేవచ్చు. ఇప్పుడు మేము ఇన్నిసార్లు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు కేంద్రంలో ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉంది, అభివృద్ధి చేయమని అడుగుతున్నామో అక్కడ పోయి నిధులు తెచ్చేటువంటి అవకాశంలో ఇదే సభ తీర్మానం చేసింది. బడ్జెట్లో నిర్లక్ష్యానికి వివక్షకు గురైంది. వరదలు వచ్చి కమ్మ మునుగుతే పైసలు ఏమంటే కూడా పక్క రాష్ట్రాలకేమో అధికారికంగా భాగస్వాములు కాబట్టి ఎక్కువ ఇస్తూ ఉన్నారు. ఏ ప్రాజెక్టు డబ్బులు వస్తలేదు, విభజన హామీలు అమలవుతలేదు అనేటువంటి మాటకు ముందు పాయల్ శంకర్ గారు కానీ బీజేపీ నాయకత్వం జవాబు చెప్తే బాగుంటుంది. నేను ఆ సమాధానం చెప్పి నిధులు తీసుకొచ్చి ఇచ్చి మీరు మాట్లాడాలి. నిధులు ఇవ్వకుండానే మీరు అడిగినే జరుగుతలేదు అంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా మనకు రైట్ ఉంది. బీజేపీ కేంద్రం నుంచి మాకు రావాల్సింది, మేము వీఆర్ నాట్ ఏం భిక్షాం కాదు, బాధ్యత హక్కుగా మీరు ఇచ్చే బాధ్యత అక్కడ ప్రయత్నం చేయండి, కొట్లాడి తీసుకొని రావడానికి రాష్ట్రానికి సహకరించమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, పాయల్ శంకర్ గారు, అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. అది 3వసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నిక కావడమే దానికి నిదర్శనం. లేకుంటే రాష్ట్రాలకు సహకరించకుంటే 3వసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కారు. ఆ విషయం ఎందుకు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎంత గొప్పగా చెప్పిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి చెప్తా అధ్యక్ష. నేను స్వయానా ప్రత్యక్ష సాక్షి. నా ఆదిలాబాద్కు ముఖ్యమంత్రి గారు అయినటువంటి కొత్తలో ప్రధానమంత్రి గారిని నా ఆదిలాబాద్కు ఆహ్వానించిన అధ్యక్ష. ఆ రోజు ఆదిలాబాద్కు ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు. ఆ సభ బ్యాక్ సైడ్ నేను, ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురమే ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు మనస్ఫూర్తిగా మాట్లాడిండ్రు, అచ్చా కామ్ కరో హమ్ హర్ తరీకే సే సాథ్ దేంగే అని. అంతకన్నా నేను స్వయానా నా చెవులతో నా అధ్యక్ష ఆ మాటలు, ఆ అవకాశం నాకు వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఎంత సాయం చేస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. మీకు ఆ విషయమే అయితే 11 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాలలో భారతదేశ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని గౌరవ కిషన్ రెడ్డి గారు పుస్తకాల రూపంలో చెప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేసిందో చర్చ చేయాలంటే ప్రత్యేకంగా సభని సమావేశపరచండి, పద్ధతులతో సహా చెప్తాం. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏవేవి పథకాలు నడుస్తున్నాయో మొత్తం కూడా చర్చిద్దాం. అధ్యక్ష బాధ అనిపిస్తుంది. అధ్యక్ష బాధ అనిపిస్తుంది. దళితులంటే ఉప ఎన్నికలు వస్తే మా మీద ప్రేమ ఎట్లా చూపించిండ్రంటే నా రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత జాతి అంతా కూడా సంతోషపడ్డారు. మేము కోరుకున్నాం కూడా ప్రతి ఉప ఎన్నిక వస్తే ఇట్లనే పథకాలు వస్తాయేమో, ఉప ఎన్నికలతోనే మంచి జరుగుతుందేమో అనుకున్నాం. పోయినసారి ఈ రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక వచ్చింది అధ్యక్ష. దళిత బంధు అనే పథకం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళితులంతా కూడా సంతోషపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ దళిత బంధు వస్తుందేమో, ఈ దళిత బంధు ద్వారా మా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయేమో, ఇంటికి 10 లక్షల రూపాయలంటే ఇంకేం కావాలో మేము బాగుపడతామని అనుకున్నారు అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? ఉప ఎన్నిక జరిగిపోయింది, ఫలితాలు అనుకూలంగా రాలేదు, ఆ పథకం మరుగున పడ్డది. అధ్యక్ష, అంటే కేవలం ఉప ఎన్నిక జరిగినప్పుడు మాత్రమే దళితుల సంక్షేమం గురించి మీరు ఆలోచిస్తారా? మిగతా సమయాలలో దళితుల సంక్షేమం గురించి ఆలోచించరా? ఈరోజు బాధ అనిపిస్తున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎస్సీ కార్పొరేషన్లు అక్కడ ఉన్నటువంటి బడ్జెట్తో కలకలలాడుతుండే అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్కు ఏ దళిత యువకుడు దరఖాస్తు పట్టుకుని పోయినా 1-2 లక్షల రూపాయల సాయం దొరుకుతుండే, డిఆర్డిఏ ద్వారా సబ్సిడీ వస్తుండే. ఏం పాపం చేసుకున్నాం?
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్లు మూతబడ్డాయి. ఎవరి పాపం అధ్యక్ష ఇది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న దానికన్నా ఎక్కువ నిధులు రావాలి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ మూతబడితే దళితులకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, టిఎస్ ప్రైడ్లో నా దళిత సోదరులు కొందరు చాలామంది లోన్లు తీసుకున్నారు. సబ్సిడీ సమయంలో రాని కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి సిబిల్ అంతా కూడా పడిపోయి బ్యాంకులకు వడ్డీలు కట్టలేక ఈరోజు కాగితాలు పట్టుకొని హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టిఎస్ ప్రైడ్లో ఎందరైతే లోన్లు తీసుకున్నటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సబ్సిడీలు వెంటనే విడుదల చేసే వాళ్లకు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక నేను మిగతా విషయాల జోలికి పోదలుచుకోలేదు. ఏమన్నంటే అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు మమ్మల్ని అంటావా అంటే మమ్మల్ని అంటావా అని లేచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, ఎన్నికల కన్నా ముందు అంబేద్కర్ అభయస్థానం పెట్టిండ్రు, తర్వాత అది రాజీవ్ యువ వికాసంగా మారిందనుకుంటా. నేనేమంటానంటే మీరు పేర్లు మార్చిండ్రో ఎట్లా చేస్తున్నారో కానీ ఆ అంబేద్కర్ అభయహస్తం పేరు మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూసుకొని ఒకసారి ఈ యువ వికాసంలో అది వేరుగా కొనసాగిస్తారా, యువ వికాసంలో దాన్ని కలుపుతారా అనేది నాకు కొంత క్లారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం రిప్లైలో దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష, 10 నిమిషాలు అధ్యక్ష. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ నిధులు కేటాయించిన తర్వాత చట్టం చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సభలో ఆ రోజు నేను టీవీలో అయిన అధ్యక్ష పెద్దలు గొప్ప ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఏ అధికారైనా ఖర్చు చేయకుంటే ఆ అధికారి మీద అట్రాసిటీ కేసు పెట్టేటటువంటి పరిస్థితి వస్తుందని సభలో మాట్లాడింది. ఎక్కడ ఖర్చు అవుతున్నాయి అధ్యక్ష ఎస్సీ ఎస్టీ నిధులు? మరి ఎందుకు సరి అయిన రీతిలో ఖర్చు చేయనటువంటి అధికారుల మీద మీరు అట్రాసిటీ కేసులు పెడుతున్నారు అధ్యక్ష? అది కూడా ఒక రకమైన అట్రాసిటీ కదా అధ్యక్ష. అట్రాసిటీ అంటే కేవలం కులం పేరు తిడితేనే అట్రాసిటీయా? వాళ్లకు వెళ్లాల్సినటువంటి నిధులలో కోత విధించిన అది ఒక రకమైనటువంటి అట్రాసిటీ. వాళ్లకు కేటాయించినటువంటి నిధులను ఖర్చు చేయకపోతే కూడా అది ఒక రకమైనటువంటి అట్రాసిటీ. వాళ్ళ సంక్షేమం కొరకు బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తంలో పద్దులు కేటాయించినప్పుడు చివరిగా ఆ పద్దు ఖర్చు కానప్పుడు వాళ్ళ పట్ల ప్రభుత్వం అట్రాసిటీ చేస్తున్నట్టే. కాబట్టి ఆ రకంగా పూర్తిగా ఖర్చు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. చివరిగా ఒక మాట చెప్తున్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రాకముందు అందరికీ ఆశ ఉంది అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఆ రోజు ఆశలు కూడా ఆ రకంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. ఈ రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు, ఇంకొక 3 మనం క్రియేట్ చేసుకుంటాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ 3 ఈ 3 6 అయిపోతాయంటే నిజంగా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్కి ఇవ్వని, కానీ ఏ ఉద్యోగాలు ఎట్లొచ్చినాయో ఏమొచ్చినాయో నేను సంఖ్య జోలికి వెళ్ళా. కానీ అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే పదం వినిపించకూడదని, ఆ పదం లేకుండా చేస్తానని ఆనాడు పాలించినటువంటి ప్రభుత్వ పెద్దలు గొప్పగా మాట్లాడారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కన్నా ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నటువంటి దాదాపు 1200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేస్తామని, కాని పక్షంలో ఉద్యోగ భద్రతతో కూడిన యూజీసీ పే స్కేల్తో వర్తింపజేస్తామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి వారి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే అధ్యక్ష, విద్యా వ్యవస్థలో గొప్పగా సేవలు అందిస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి 20,000 మందికి మీరిచ్చిన హామీలే అమలు చేయాలని, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు పడుతున్నటువంటి బాధలు, ఆశా కార్యకర్తల బాధలు, ఈరోజు రిసోర్స్ పర్సన్లుగా మున్సిపాలిటీలలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, హోంగార్డులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వారిని కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. పంచాయతీరాజ్ ఇది చాలా మూలస్తంభం అధ్యక్ష. గ్రామీణ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభం. గ్రామీణ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థికంకు మూల వ్యవస్థ అయినటువంటి పంచాయతీరాజ్ ఈరోజు కుప్పగూలిపోయింది అధ్యక్ష. ఏ గొప్ప ఆలోచనతోనైతే 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలను, స్థానిక సంస్థలను గొప్పగా తీర్చిదిద్దుకుంటామని పార్లమెంట్లో చట్టమైందో, ఈరోజు గ్రామ పంచాయతీల మున్సిపాలిటీలని పరిస్థితి చూస్తే
ఘోరం అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, గ్రామ పంచాయతీలలో ఎన్నికలు లేవు, చిల్లి గవ్వాలి. ఆ గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళంతా కూడా పాపం చాలని జీతాలతోని వాళ్ళుంటే వాళ్ళే ఈరోజు ట్రాక్టర్లకు డీజిల్ వేయాలా, బల్బులు పెట్టాలా, ఈ రకంగా చిన్న చిన్న రిపేర్లకు కూడా డబ్బులు లేకుండా చిల్లి గవ్వ లేకుండా గ్రామ స్వరాజ్యం ఆ రకంగా కొట్టుమిట్టాడుతున్నది. చివరికి అధ్యక్ష, పనులు చేసినటువంటి మాజీ సర్పంచులు బిల్లులు రాక, చేసిన అప్పులు కట్టలేక, అవమానాలు భరించలేక, నాయకుడుగా ఉండి నలుగురికి ధైర్యం ఇచ్చే సర్పంచే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒకసారి సభ ఆలోచించాలని మీ ద్వారా గౌరవంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళ బాధలు తీర్చాలా. చిన్న చిన్న పనులు చేసినటువంటి అమ్మ ఒడి కావచ్చు, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్త పేరు పెట్టింది, పాఠశాలలు రిపేర్లు చేస్తే, పాఠశాలలో పనులు చేస్తే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు వస్తలేవంటే దాని మీద ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సంక్షేమం గురించి చెప్పేటప్పుడు మీరు పద్దు మీదనే మాట్లాడాలా, మిగతా విషయాల మీద మాట్లాడితే పద్దుల మీద మీరు డీవియేట్ అయితే సమయం అంతా పోతుందని గౌరవ పెద్దలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. నేను ఎందుకు ఆర్థికం మీద చెప్పినానంటే, బడ్జెట్లో పెట్టినటువంటి పద్దు మీద రాష్ట్ర ప్రజలకు బాగా ఒక రకమైనటువంటి నమ్మకం ఉంటుంది. ఎందుకు ఆ నమ్మకం ఉంటుందంటే అధ్యక్ష, ప్రభుత్వం మాట ఇస్తున్నది కాబట్టి ప్రభుత్వం మాట తప్పదేమో అనుకుంటాం. చాలా గొప్పగా చెప్తారు అధ్యక్ష. గతంలో మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఉన్నోళ్ళు ఏమంటారంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళినాం, 10 సంవత్సరాలు పరిపాలించాడు అధ్యక్ష. ఈరోజు మనకున్నటువంటి జిఎస్టిబిలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనకన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ మహారాష్ట్ర, మనకన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ ఒడిశా, గుజరాత్. వాళ్ళకు ఉన్నటువంటి జిఎస్డిపిలో 2024-25లో మహారాష్ట్ర 20% ఉన్నది అధ్యక్ష, ఒడిశా 12% ఉన్నది అధ్యక్ష, గుజరాత్ 15% ఉన్నది. తెలంగాణ ఎంత ఉన్నదో తెలుసా అధ్యక్ష? 45%. ఎట్లుంటుంది అధ్యక్ష? గొప్పగా చెప్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రయాణింపజేస్తామని. గతంలో పాలించిన వాళ్ళు చెప్పారు, ఈరోజు పాలిస్తున్న వాళ్ళు చెప్పారు. ఇంత గొప్పగా మీరు పరిపాలిస్తే ఈ భారతదేశంలో ఏ దేశం చేయనటువంటి అప్పు చేశారు కదా. ఎఫ్ఆర్బిఎం తెలియదు అధ్యక్ష కామన్ మెన్కు, జిఎస్డిపి తెలియదు అధ్యక్ష కామన్ మెన్కు. అప్పులు ఏ రకంగా వస్తాయో తెలియదు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా మంచి గురించి ఆలోచిస్తాయన్న విషయం మాత్రమే తెలుస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎంకు సంబంధం అధికారులు ఎందుకు అధ్యక్ష? నాయకుడు తప్పు చేస్తేనే సవరించడానికి అధికారులు ఉంటారు. కానీ ఉన్నటువంటి అధికారులు ఎక్కడికి వెళ్ళి ఎంత అప్పు తెచ్చినా కూడా కిమ్ము వరకుండా నేనేదైనా ఎదురు చెప్తే నాకు కావాల్సినటువంటి పోస్టింగ్ రాదేమని ఆ రకమైనటువంటి ఆలోచనలతో భయపడి పనులు చేస్తే మీరు ప్రభుత్వానికి సరైన రీతిలో సలహాలు సూచనలు ఎక్కడ ఇవ్వగలుగుతారు? ఎఫ్ఆర్బిఎంకు సంబంధం లేకుండా అధ్యక్ష, అప్పులు తెచ్చేటప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి అప్పులు తీసుకురాలేదు అధ్యక్ష. ప్రభుత్వం తీసుకునేటట్టు అప్పుకు 11% వడ్డీ కడతారా? ఇది అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా ఇంత 11% వడ్డీ పెట్టి అప్పులు తెచ్చినాయా? ఈరోజు అన్ని అప్పులు చేసి విపరీతమైనటువంటి వడ్డీలతో అప్పులు చేశారు కాబట్టి రాష్ట్రం ఈ రకంగా తయారైంది. ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు అప్పులు తెచ్చేటప్పుడు అధ్యక్ష, నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏం చెప్తున్నానంటే, అప్పులు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని చెప్తున్నా. ప్రభుత్వం తెచ్చేటటువంటి అప్పు 5%కే అప్పు దొరుకుతుంది, 4%కి అప్పు దొరుకుతున్నది. 11% అప్పు ఎట్లా చేస్తారు అధ్యక్ష? నేను అందుకే మీరు కూడా తక్కువేం చేస్తలేరు. మీరు సంవత్సరం తిరగా ముందే 15 నెలలనే 1,50,00,60,000 కోట్లు అప్పు చేశారు. ఎందుకంటే మీరు కూడా 7-8 లక్షల కోట్ల అప్పు చేయబడుతుంది కాబట్టి మీకు సలహాలు సూచనలు ఇస్తున్నా. తక్కువ వడ్డీలు కొంచెం చూసుకోండి, రాష్ట్ర ప్రజల మీద భారం వేయకండి. ఈ రకంగా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా కావాలా. మరి అదేవిధంగా ఈ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్టేజ్లో ఉన్నది నిర్ధారించండి. అది మొదటి స్టేజ్లో ఉన్నదా, చికిత్సకు అనుకూలంగా ఉన్నదా, అసలు ఈ చికిత్స చేస్తే కూడా బతికేటటువంటి పరిస్థితిలో ఉన్నదా లేదా, ఏ స్టేజ్లో ఉన్నదో క్యాన్సర్ స్టేజ్ దాన్ని డిక్లేర్ చేయాలా. లేకుంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేరాలంటే మీరు సరైనటువంటి మార్గంలో ప్రయాణించాలని ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అక్బర్ గారు.